మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. వాళ్ళు ఏ విధంగా ఈ సమ్మర్లో మన ప్రజాసేవే ముఖ్యంగా ధ్యేయంగా అంటే 24/7 ఆయన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా వీరు ఈ సమ్మర్లో ఏ విధంగా వారి ఆన్ డ్యూటీ చేస్తున్నారు. ఇక్కడ మనతో సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మరి మీ విశేషాలు అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. ఈ సమ్మర్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా 11 అయ్యేటప్పటికల్లా ప్రజలందరూ ఇళ్లలో ఉంటాం. ఈ సమ్మర్ తట్టుకోలేకపోతున్నాం. కానీ మీరు ఆన్ డ్యూటీలో ఉండి ఈ సమ్మర్లో ప్రజాసేవే ముఖ్యంగా ఏ విధంగా మీరు ప్రజలకు సేవ చేస్తారు? యాక్చువల్గా ప్రతి మనిషి కూడా ఎండ అనుమతికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము మా స్టాఫ్ కూడా ఇబ్బంది పడతారు. కానీ డ్యూటీలో అదేం కుదరదు కాబట్టి మేము కూడా ఇంటికి వెళ్ళిపోతే మేము కూడా ఇటు ఎండ వేడి చూసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి మేము పర్ఫెక్ట్గా డ్యూటీ చేయడం తప్పదు. మా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళకి వాటర్ సప్లై చేయడము, తర్వాత వాళ్ళకి కూలింగ్ గ్లాసులు కానీ హ్యాట్లు కానీ అన్నీ సప్లై చేసి వాళ్ళని ఇబ్బంది అయినా సరే మనం ఇబ్బంది పడి పక్కకి వెళ్ళిపోతే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఇంకా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా రోడ్లో ఉండి విధులు నిర్వర్తిస్తారు. ఖచ్చితంగా మా విధులు ఎటువంటి ఎంత ఎండ వచ్చినా లేదా వర్షం వచ్చినా సరే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ప్రజల సేవ చేస్తూనే ఉంటుంది. అలాగే మీ డిపార్ట్మెంట్గా గవర్నమెంట్ నుంచి కూడా ఈ సమ్మర్లో ఏమైనా ప్రికాషన్స్ అయినాయి అంటే ఏమైనా సెల్ఫ్ సర్వీస్ ఉండే విధంగా మీకు ఏమైనా చెప్తుంది? మాకు ఆల్రెడీ ఎప్పుడు గవర్నమెంట్ నుంచి యథావిధిగా వచ్చి అన్నీ వస్తుంటాయండి ఫెసిలిటీసు. కానీ ఏంటంటే సమ్మర్లో మేమే మా మెన్నకి ఏమేమి ఇబ్బంది మేము ఫెసిలిటీ చేస్తాం. మా ట్రాఫిక్ స్టేషన్ నుండి మేము ఫెసిలిటీ చేసుకుంటాం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అని లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలన్నా హ్యాట్లు కానీ లేకపోతే ఇంకా చలవ చేయడానికి వాటర్ అన్నీ కూడా మేమే అరేంజ్ చేసుకుంటాం. ఈ సమ్మర్లో కూడా మామూలుగా జనాలు వెహికల్స్ మీద వాళ్ళ మీద వెళ్ళి సడన్గా కూడా ఏదో ఇబ్బంది పడతాం అనీజీగా ఉంటారు. వారికి మీరు ఎటువంటి సర్వీస్ ఉంది అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్గా వాళ్ళకి ఈ గాల్పు తగలుతుంది. సాధారణంగా ఇది ఎండాకాలం అనుభూతికి 10 దాటపోతికి కంపల్సరీగా హీట్ వచ్చేస్తుందండి. కంపల్సరీగా 43, 44 అలా వస్తుంది టెంపరేచర్ వస్తుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ అన్ని పనులు చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం చాలా మంచిది. అలాగే మీరు ప్రజలకు ఎటువంటి సజెషన్ ఇవ్వబోతుంది? ఈ ఎండాకాలం ఎవరు కూడా ఎండ పడకుండా మధ్యాహ్నం ఎండలో తిరగకుండా చక్కగా ఎవరు కావాలి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మాకు ట్రాఫిక్ సహకరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు హెల్మెట్ లేకపోవడంతో చాలా ఇది అంటే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయంటే వారికి ఫైన్ వేయకుండా ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలా చేస్తాం? మేము భీమవరం పట్టణంలో ప్రతిరోజు కూడా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతిరోజు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. కానీ ప్రజలు ఏంటంటే మాకు ఏది యాక్సిడెంట్ జరగదు, మేము చాలా రోజులు తిరుగుతున్నాం కదా అని కాన్సెప్ట్ ఉంది. కానీ అది తప్పు. ఏంటి యాక్సిడెంట్ అనేది మనకి చెప్పి రాదు. ఆ టైంకి హెల్మెట్ అనేది దగ్గర ఉండాలి. హెల్మెట్ దగ్గర ఉండడం వల్ల ఒకటి పోలీసులు ఫైన్లు ఇంపోజ్ చేయరు. రెండవది మన కళ్ళకి ఏ విధంగా ఇబ్బంది తగలదు. మూడవది మొఖానికి ఎండ తగలదు, ఎటువంటి డ్యామేజ్ ఉండదు. కాబట్టి ఇమీడియట్లీ బెనిఫిట్స్ ఇవి. తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయినా హెల్మెట్ రమ్మని రాదు కదా. అందుగురించి ఎప్పుడు కూడా హెల్మెట్ క్యారీ చేయాలి. అది ఫండమెంటల్ సుప్రీంకోర్టు కూడా చెప్తుంది కంపల్సరీ క్యారీ చేయాలి. అది వేరే వాళ్ళ గురించి కాదు, మన సెల్ఫ్ గురించి. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే మన కుటుంబం రోడ్డు పడుతుంది. కాబట్టి అది కూడా యాక్సిడెంట్లు ఎక్కువ మెంబర్స్ హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. కాబట్టి హెల్మెట్ కంపల్సరీ ఉంది. మా ఎస్ఐ గారు ఉత్తర్వులు, మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం డిఎస్పీ గారు ఆర్డర్స్ మేరకు మేము మా మెన్నగందరూ కూడా ఎండాకాలం వైట్ క్యాప్లు అంటే మిగిలిన క్యాప్లు పెట్టుకుంటే హీట్ లాగుతుంది. కాబట్టి వైట్ క్యాప్లు అయితే అది ఎండ రిఫ్లెక్ట్ చేస్తుంది. దానికి హీట్ లాగకపోదు. కాబట్టి వైట్ క్యాప్లు, కూలింగ్ గ్లాసులు అన్నీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మాకు అందజేస్తున్నారు. మేము మా అన్నకి అవి ఇస్తున్నాం. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. కానీ డ్యూటీలు పర్ఫెక్ట్గా చేస్తారు. ట్రాఫిక్ సిఐ గారు శ్రీనివాస్ గారు తెలియజేస్తుంది మేము ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నామని. అలాగే ఈ సమ్మర్లో కూడా ఈ ఎండ తీవ్రతను తట్టుకుంటూ కూడా మా ప్రికాషన్స్ మేము తీసుకుంటూ అలాగే ప్రజలను కూడా ప్రికాషన్స్ తీసుకోమని వాళ్ళ పనులు కూడా అతి త్వరగా మార్నింగ్ 11 కల్లా కూడా వాళ్ళ ఇంపార్టెంట్ పనులన్నీ కూడా ముగించుకుని ఇంటికి వెళ్ళాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే మధ్యలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము వారికి సజెషన్స్ ఇచ్చి వారిని ప్రోత్సహించే విధంగా కూడా మేము ముందుకు వస్తున్నాం. అలాగే కూడా హెల్మెట్ కూడా ప్రతి ఒక్కళ్ళు ధరించి తమ జాగ్రత్తలు పాటించాలని కూడా మేము తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నారు.